అందరికీ నమస్కారం. తెలుగు పరిమళం 10వ తరగతి తెలుగు వాసికి ప్రత్యక్ష దేవాలు పాఠ్యాంశం నందలి భాషాంశాలు, వ్యాకరణాంశాలు తెలుసుకుందాం. కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి అని ఇవ్వడం జరిగింది. జనకుడు తమ పిల్లలను చక్కగా తీర్చిదిద్దాలి. జనకుడు అంటే తండ్రి. దేవతలు అమృతం సేవించడం వల్ల అమరులు అయ్యారు. ఇక్కడ అమరులు అంటే దేవతలు, మరణము లేనివారు. చక్కని వాక్యే మనిషికి భూషణం. భూషణం అంటే ఆభరణం. ఐఏఎస్ కావాలనే అతని చిరకాల వాంఛ నెరవేరింది. వాంఛ అంటే అర్థం కోరిక. ఆ నగరంలో హర్మ్యాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హర్మ్యాలు అర్థం భవనాలు. మనం ఎప్పుడూ పరుల హితమునే కోరాలి. హితము. హితము అంటే మేలు. అలాగే కింద నానార్థాలు రాయండి పదాలకు అన్నారు. గురువు తండ్రి, ఉపాధ్యాయుడు, తాత, అన్న. అర్థం ధనము, శబ్దార్థము, కారణం. ఫలం పండు, ప్రయోజనం, సంతానం. బుధుడు పండితుడు, దేవత, బుధగ్రహం. వంశం వెదురు, బాణము, కులము, సమూహం. పర్యాయ పదాలు. పుత్రుడు కుమారుడు, కొడుకు, సుతుడు, నందనుడు. వస్త్రం వలువ, అంబరము, పుట్టము, చేలము, బట్ట. జనని తల్లి, మాత, జనయిత్రి, అమ్మ, అంబ. చక్షువు కన్ను, నయనం, అక్షి, నేత్రం. వహ్ని అగ్ని, అనలము, నిప్పు, శుచి. కింది పదాలకు వ్యుత్పత్తి అర్థాలు రాయండి. ధర్మం విశ్వమును ధరించున్నది, పుణ్యము. బుధుడు అన్నిటినీ తెలిసినవాడు, విద్వాంసుడు. జనని సంతానమును కనునది, తల్లి. జామదగ్ని జమదగ్ని కుమారుడు, పరశురాముడు. వసుధ బంగారం గర్భమందు కలది, భూమి. కింది పట్టికలో ప్రకృతి, వికృతి పదాలు ఉన్నాయి. వీటిని గుర్తించి రాయండి. కార్యం కర్జం, పుత్రుడు బొట్టె, విజ్ఞానం విజ్ఞానం, యజ్ఞం జన్నం, దృఢం దిటవు, హృదయం యద.